ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ డెవలప్డ్ మైండ్. దట్స్ ద సర్మన్. బలపడ్డ మనసు యొక్క ప్రభావం. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ డెవలప్డ్ మైండ్ అండ్ ఎన్ అన్డెవలప్డ్ మైండ్. తన మనస్సును స్వాధీనపరుచుకొని దేవుని చిత్తానుసారంగా అమల్చుకొని ప్రార్థన, వాక్య ధ్యానముల ద్వారా తన మనస్సును అనుదినము నూతనపరచుకోవడం వల్ల, ఆ మనసు నూతనపరచుకోవడం వల్ల మనిషి ఏమవుతాడని చెప్పాను? రూపాంతరము చెందుతాడు. బై రెన్యూయింగ్ యువర్ మైండ్ యూ విల్ బీ ట్రాన్స్ఫార్మ్డ్. ట్రాన్స్ఫర్మేషన్. మనసును నూతనపరచుకోవడం ద్వారా, అలవాట్ల ద్వారా మనం మనసును నూతనపరచుకుంటే ఏం జరుగుతుంది అంటే రూపాంతరము చెందిపోతాడంట మనిషి. మ్యాన్ విల్ బీ ట్రాన్స్ఫార్మ్, రైట్? అదే వ్యక్తి వ్యక్త అనే రీతిగా నువ్వు మారిపోతావు. అలాగా నూతన పరుచుకోవడము మానేస్తే ఏమవుతుంది? చాలాసార్లు చాలామందికి సమస్యలు ఏంటంటే, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ పీపుల్ ఆర్ ఫేసింగ్? ఏంటి? అనేక విశ్వాసులు మరి 20, 30, 40, 50 టచ్ అయ్యేటప్పటికీ, ఈ 35, 40 నుంచి 50 వచ్చేటప్పటికి సామాన్యులకు వచ్చే కష్టాలు విశ్వాసులకు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళకి అర్థం కాదు ఏంటా. 40s టచ్ అయితే జాయింట్ పెయిన్స్, ఐసైట్, రకరకాల బాధలు, జుట్టు ఊడిపోవడం, ఓకే, బాడీ వీక్ అయిపోవడం, థింగ్స్ ఆర్ లైక్ దాట్. సో నౌ అయితే హౌ టు డీల్ విత్ దాట్? దేవుని ఆత్మ ఎప్పుడు కూడా ఒక స్టేజ్ తర్వాత ఇట్ వాంట్స్ యూ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. నికోదేమస్ దేవుని ప్రేమిస్తాడు, రాత్రి వస్తాడు. అంటే అతనిలో ఏమి లేదు? ధైర్యం లేదు. సమాజంలో అతనికి ఒక హోదా ఉంది, పరువు ఉంది, డబ్బు ఉంది, ధర్మశాస్త్రము బాగా తెలిసినటువంటి వాడు. ఈజ్ అ వండర్ఫుల్ గుడ్ మ్యాన్. అయితే అతడు ఆత్మలో జన్మించడానికి నాకు నేర్పించు అని యేసయ్యని అడిగి ప్రాధేయపడలే. ఎలాగా అని అడిగాడు. యేసు ప్రభువా నీకు తెలీదా అన్నప్పుడు, అయితే నాకు అది కావాలా, నేర్పించు. నేను ఈ రాజ్యంలోకి జన్మించాలా, నేను ఆ రాజ్యాన్ని చూడాలా అని, దానికోసము నేనేం చేయాలా అని యేసయ్యని అడిగాడా? అడగల. హి డిడ్ంట్ ఆస్క్ దట్. దట్స్ ద ప్రాబ్లం. యు సీ. అంటే ఇంకా వయసు అయిపోయింది, నాకు 60-70 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా ఏం వెళ్తాను నేను నెక్స్ట్ స్టేజ్కి. హీ స్టాప్డ్. ఆయన చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకొస్తాడు. ఆ తర్వాత అతని గురించి ఏమైనా వ్రాయబడ్డదా? వ్రాయబడలే. కానీ శిష్యులు తమ జీవితాన్ని, వ్యాపారాన్ని, కుటుంబాన్ని కొంతకాలము యేసు ప్రభు వారి దగ్గర బోధింపబడ్డానికి వారు త్యాగం చేస్తారు. అలాంటి వాళ్ళు ఫెయిల్ అయినా దేవుడు చెయ్యి విడవకుండా వాళ్ళని మళ్ళా లేవనెత్తి పాస్ చేశాడు. భూలోకాన్ని తలకిందులు చేసేవాడిగా చేశాడు. యు సీ దాట్ నా ఇఫ్ యూ డూ సంథింగ్. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, గివర్స్, ద రైచియస్నెస్ ఆఫ్ గివర్స్ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. ఇట్స్ ఎ మిస్టరీ. అదొక మర్మం. నీతిమంతులు వెనక తీయక ఇస్తారంట, అప్పుడు వారి నీతి నిరంతరం ఉంటుందంట. గాడ్ విల్ ఎస్టాబ్లిష్ ద రైచియస్నెస్. అంటే నువ్వు ఎప్పుడైతే సీరియస్గా దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయడానికి నువ్వు ఉంటావో, అప్పుడే when you want to sacrifice something. యేసు ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానని ఊరికే అనలే. సిలువ మీద ప్రాణం పెట్టాడు ఆయన, భూలోకానికి వచ్చాడు. హీ డైడ్ ఆన్ ద క్రాస్. హీఈస్ ఎ ప్రాక్టికల్ మ్యాన్. ఆయన మనల్ని ప్రేమను క్రియారూపకముగా ఏ భూమి మీద ఏ మనిషి ఏ నరుడు చూపించిన రీతిగా ఆయన చూపించాడు. సో అందుకే తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే నిజమైన ప్రేమ అంటాం. ఆ ప్రేమనిచ్చింది ఆయనే. He has given that love also. అలాగని వాటిని తీసివేయమని కాదు, ఒకసారి చెప్పాను. సో గాడ్ వాంట్స్ యూ టు బి సీరియస్ ఇన్ సమ్ ఏరియాస్. మరి కొంతకాలంలో వచ్చిన తర్వాత దేవుడు చెప్తాడు అనమాట, రైట్, నీకు ఈ ఆహారం సరిపోదు, నువ్వు కొత్త స్థాయికి వెళ్ళాలా, నువ్వు ఇంకా ఈ పని చేయాలా, ఇలా చేయాలా, ఈ బలహీనతను నువ్వు ఇంకా చూసుకోవాలా, ఈ బలహీనతతో ఇంతకాలం ఉన్నావు, ఇప్పుడు ఈ బలహీనత విషయమై నీకు ఇబ్బంది వస్తుంది, దీన్ని జయించాలా. షిఫ్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. రకరకాల ఆత్మల కొరకు ప్రార్థించేవాడు పౌలు, అద్భుతాల కొరకు ప్రార్థించాడు, సంఘాల కొరకు ప్రార్థించాడు. సడన్గా అన్నీ ఆపేసి ముళ్ళు కొరకు ప్రార్థించడం మొదలుపెట్టాడు కదా. సో హోలీ స్పిరిట్ విల్ ట్రై టు పుష్ యూ ఇంటూ సమ్ లెవెల్స్. కానీ దానికి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ ఆగిపోతాం. చూడండి, 12 తర్వాత శిష్యులు ఇంకెంతమంది జాయిన్ అయ్యారు యేసు ప్రభు దగ్గర? 12 తర్వాత 70 తర్వాత 120, ఇలాగా చాలామంది జాయిన్ అయ్యారు. నికోదేమస్ జాయిన్ అయ్యాడా? జాయిన్ అవ్వలే. అతని గురించి ఏమైనా రాయబడ్డదా? నో.
He was not willing to sacrifice anything. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కొన్ని చూపిస్తాడో ఆ వచ్చే బలహీనతల్ని ఓకే ఇవి నాలో ఉన్నాయా అని దాని విషయమై నువ్వు కొంతకాలం కేంద్రీకరిస్తావో కొత్త మహిమకి వెళ్ళిపోయి నూతన బలాన్ని పొందుకుంటావు. యు ఎంటర్ ఇంటూ న్యూ స్ట్రెంగ్త్. సో ద పీపుల్ హూ డోంట్ లెర్న్ విల్ ఓన్లీ రిటైర్. రిటైర్మెంట్ ఎవరికంటే ఎవరైతే ఇంక నేను నేర్చుకున్నాను వాళ్ళకే రిటైర్మెంట్. పెద్ద పెద్ద ఆఫీసర్ని గవర్నమెంట్ విడిచిపెట్టదు. ఉపయోగపడే వాళ్ళు అయితే వాళ్ళని till 80 the way they deal are amazing. No retirement for such guys. They are 75, 82 still working. So now development of a spirit is important. ఒక గొర్రెల కాపరి పాత నిబంధనలో ఓన్లీ సంఘంలోనే స్తుతించాలా, మొదట పాట పాడుతున్నప్పుడే పాట పాడాలా, సడన్గా వాక్యం ఆపి పాట పాడమంటే అప్పుడు పాడాలా అని ఉంటే అతను ఏం చేస్తున్నాడంటే దేవుని మీద ప్రేమతోటి ఆ గొర్రెలు కాసుకుంటూ కూడా పాటలు పాడుతున్నాడు కదా. అడవిలో నిజంగా సీరియస్గా మోకరించి పాడుతున్నాడు, చెట్టెక్కి పాడుతున్నాడు, వాయిద్యాలు చక్కగా ఎవరు వినకపోయినా వాయిస్తూ దేవుడు వింటున్నాడని చక్కగా పాయిస్తున్నాడు. అతని పేరు ఏమైనా ఐడియా ఉందా మీకు ఎప్పుడైనా? బాగానే ఉంది మీకు ఐడియా. ఓకే, సో యు గాట్ ఎ గుడ్ ఐడియా. సో దిస్ మ్యాన్ ఈజ్ డెవలపింగ్ హిస్ స్పిరిట్. అతను ఆత్మని వర్షిప్ చేస్తున్నాడు. వర్షిప్ ద్వారా ఓకే తన ఆత్మని మరి ఎదిగేటట్టు చేసుకుంటున్నాడు అనమాట. వర్షిప్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఇఫ్ యూ డూ ఇట్ పర్సనల్లీ. ఓకే, స్టేజ్ వర్షిప్, ఓకే, స్టేజ్ వర్షిప్ ఈస్ గుడ్, బట్ ద రియల్ వర్షిపర్ ఈజ్ వన్స్ హూ వర్షిప్ ఇన్ ద ఇన్నర్ ఛాంబర్. ద ఇన్నర్ ఛాంబర్, ద ఇన్నర్ ఛాంబర్ ప్రేయర్ మ్యాన్ ఓకే will demonstrate power in the outer chamber. The inner chamber person who learns from the Holy Spirit can preach in the outer chamber. Inner chamber. నీ గదిలో నీవు చేసే ఆరాధన స్టేజ్ మీద నిన్ను గొప్ప ఆరాధకంగా చేస్తుంది. గదిలో నువ్వు నేర్చుకునే బోధ స్టేజ్ మీద నిన్ను మంచి బోధకుడిగా చేస్తుంది. గదిలో నీవు పొందుకునే శక్తి స్టేజ్ మీద నువ్వు ఇతరులను విడిపించేవానిగా చేస్తుంది. సీ దట్ నౌ. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బిహైండ్ ద స్క్రీన్. యేసుప్రభువు వారు రాత్రంతా కొండకి ప్రార్థన చేసేవారు. పొద్దున్న లేచి నడుస్తుంటే ప్రభావం వెళ్ళి అనేక వందల వేల మందిని స్వస్థపరిచేది. పవర్ వాజ్ డెమాన్స్ట్రేటింగ్. హీ వాజ్ ఎ బిహైండ్ ద స్క్రీన్ పర్సన్. హౌ డిడ్ హీ బికమ్ ఎన్ ఆన్ స్క్రీన్? మనమందరికీ స్టేజ్, స్క్రీన్, పాపులారిటీ, వ్యూస్ వచ్చేయాలి. ఓకే, వీఆర్ ఆఫ్టర్ దట్ థింగ్స్. యేసుప్రభువు 40 days ఫాస్ట్ చేశారు. 40 రోజుల ఉపవాసం తర్వాత ఆయన ఒక్క అద్భుతం చేయలే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన మహిమ అంట ప్రాంతమంతా వెళ్ళిపోయిందంట. అరే, హౌ కెన్ ఇట్ గో వితౌట్ డూయింగ్ ఎ సింగిల్ మిరకల్? ద అండర్ కవర్ గ్లోరీ ఈజ్ వెరీ పవర్ఫుల్. లూకా సువార్తకి వెళ్దాం ఒకసారి. లూకా 4. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడవడి. 40 దినములు అరణ్యము. ఎక్కడంట? అరణ్యం. నువ్వు అరణ్యంకి వెళ్ళాల్సిన పని లేదు. సెల్ ఫోన్ ఆపుకొని గదిలో కూర్చుంటే చాలు. యు డోంట్ నీడ్ టు గో టు విల్డర్నెస్, స్విచ్ ఆఫ్. 40 రోజులు అరణ్యములో తర్వాత సైతాన్ వచ్చి అతన్ని శోధించాడు. 3 ప్రశ్నలు అడిగాడు. మీ అందరికీ తెలుసు. 3 ప్రశ్నలకి ఆయన జవాబు చెప్పాడు. ఆఖరణ ఆయన ఒక మాట అంటాడు. 12 చదవండి. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. 13. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయి. 40 రోజుల తర్వాత ఆయన్ని శోధించగా ఆయన అన్నట్లో నెగ్గాడు. నెగ్గిన తర్వాత అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచి పోయాను. అప్పుడు ఏం జరిగింది? అరణ్యంలో ఆయన ఉపవాసం ఉండి ఆత్మను బలపరుచుకొని ఆత్మ ద్వారా అపవాదిని జయించి ఆయన వచ్చేసాడంతే. అండర్ కవర్ వర్క్, అండర్ గ్రౌండ్, గదిలో పని. లెట్ us see what happened. చూద్దాం ఇప్పుడు. అప్పుడు అందరూ అప్పుడు అనండి. పక్కన వాళ్ళతో తిరిగి అప్పుడు అనండి. ఇప్పుడే ఇంపార్టేషన్, ఇట్ విల్ కమ్ స్లో. అందుకే కొంతమంది ఎప్పుడైతే కంటిన్యూగా తీసుకుంటారో వాళ్ళలో ఉంటుంది ఇంపార్టేషన్. కొంతమంది తీసుకొని దాన్ని నిలకడగా ఉండి ఫాలో అవుతారో వాళ్ళలో ఉంటుంది. చూద్దాం. అప్పుడు యేసు
ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆ తర్వాత ఆయన అద్భుతాలు చేశాను, ఆశ్చర్యకార్యాలు చేశాను, మృతులు లేశారు, ఆయన పేరంతా ప్రచురం చేయబడ్డది. తర్వాత ఆయన ఉందా చూడండి, తర్వాత ఏముందో, ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. అదేంటది? బోధించాడని ఉందా? దాని తర్వాత అద్భుతాలు చేశాడని ఉందా? లాజరస్ని లేపాడని ఉందా? ఏం చేయలేదు. అండర్ కవర్ జయించి వచ్చాడు, అరణ్యములో జయించి వచ్చాడు. ఏమైందంట? అరణ్యము నుంచి ఊరు వచ్చిన వెంటనే ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా, హానర్, పేరు, గ్లోరీ. హౌ విల్ ఇట్ కమ్? వెన్ యూ క్రూసిఫై ద ఫ్లెష్. క్రూసిఫై, నీలో ఏమున్నాయని తెలుసుకొని వాటి విషయమై ప్రార్థించి జయిస్తే నీ గురించి కొన్ని దూతలు బయలుదేరుతాయండి. దేర్ ఆర్ గ్లోరీ ఏంజల్స్. యు నో దాట్? దేర్ ఆర్ గ్లోరీ. యూ డోంట్ నీడ్ టు ఫైట్. యూ డోంట్ నీడ్ టు ఫైట్. మంచి పేరు కొరకు నువ్వు అలా అనక, నాది మంచి పేరు. రేపు పొద్దున్న నీ పేరుని ఎవరో ఒక చోట చెడ్డగా మాట్లాడితే పక్కనోడు కొడతాడు వాడిని, ఇది చాలా మంచి పేరు అని. నువ్వు దెబ్బలాడాల్సిన పని లేదు. సంబడి విల్ ఫైట్ ఫర్ యువర్ గ్లోరీ. ఎందుకంటే ప్రతి మనిషి ఏ స్వరూపంలో చేయబడ్డాడు? దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. ప్రతి మోకాలు ఒకరోజు వంగాల. ఈ ప్రాసెస్లో సమ్ పీపుల్ ఆర్ సీరియస్ పీపుల్, గుడ్ పీపుల్. సంబడి విల్ ఫైట్ ఫర్ యువర్ గ్లోరీ. యేసుప్రభువారు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ఆత్మలో ఆయన బలపడ్డారో అక్కడ ఏం జరిగిందంటే ఆయన గుర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతా, సంబడి విల్ క్రూసిఫై ద ఫ్లెష్ ఇన్ ద కమింగ్ డేస్ అండ్ గ్లోరీ ఏంజల్స్ విల్ గో బిఫోర్ యూ. నీవెప్పుడైతే నాలో అసూయ ఉంది, నాలో ఈ గర్వం ఉంది, నాకు నోరు కంట్రోల్లో లేదు, నేను మా ఆయన్ని సరిగ్గా మాట్లాడను, నేను సరిగ్గా ఎలా చేయను, నాకు పొగరు ఎక్కువ, నాకు అది ఎక్కువ అని నువ్వు అన్నీ రాసుకొని దాని విషయమే ప్రార్థిస్తున్నావా, నీ బంధువులందరికీ దూతపోయి నీ గురించి మంచిగా చెప్తుంది. ఏ పేరు కోసం నువ్వు ప్రాకలాడుతున్నావో ఆటోమేటిక్గా నీ పేరు మంచి పేరు అయిపోయి ఎక్కడెక్కడికో మీ బంధువులు కాదు, బంధువులు కూడా తెలిసిపోతుంది. యూ బికమ్ ద చీఫ్ గెస్ట్. సరే, చీఫ్ గెస్ట్ కోసం చూస్తారు. యూ సీ దాట్. ఎంతమందికి అర్థమవుతుంది? So these are the things. So don't try to get the pulpit, get the name. Don't fight for your name. Talkers are there. David was a real worshipper in the spirit. అతని ఆత్మను డెవలప్ చేసుకున్నాడు, అతని మైండ్ని డెవలప్ చేసుకున్నాడు, అతని మనస్సును దేవుని చిత్తానుసారముగా దేవునికి ఇష్టమైన మనసుగా మార్చుకున్నాడు. అయితే ఎవరైనా విశ్వాసాన్ని చూపిస్తారో దేవుడు విశ్వాసానికి ఏం చేస్తాడంట? బహుమానం ఇస్తారంటే. గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ డెలిజెంట్ ఫెయిత్. అందరికీ ఉండే ఫెయిత్ కాదు, డెలిజెంట్ ఫెయిత్. డెలిజెంట్ ఫెయిత్ అంటే ఏంటో తెలుసా? చురుకైన విశ్వాసం. రెగ్యులర్ కన్సిస్టెంట్ ఫెయిత్ ఈజ్ కాల్డ్ డెలిజెంట్ ఫెయిత్. అప్పుడప్పుడు గుడికి రావడం కాదు, అప్పుడప్పుడు ప్రార్థన చేయడం కాదు. డెలిజెంట్ పీపుల్ ఆర్ బౌండ్ టు బి రివార్డెడ్ బై హెవెన్. దేవుడు ఒక్కొక్కసారి తనకిష్టమైన ప్రజల్ని మర్చిపోకుండా ఏం చేస్తాడో తెలుసా? పరలోకంలో ఆయన మెమరీస్ పెట్టుకుంటాడంట. మెమరీస్ అంటే మెమోరియల్స్ అంటారు, గుర్తుందా? ఒక స్తూపాలు పెడతారు. ఇది మన ఆర్మీ వాళ్ళు మన దేశం కొరకు త్యాగం చేసినందుకు మెమోరియల్. అలాగే దేవుడు నువ్వేదైనా ఆయనకి ఇష్టపడ్డావు అనుకో, నిన్ను మర్చిపోకుండా ఆయన ఒక జ్ఞాపకార్థ స్తూపము లాంటిది పరలోకంలో పెట్టుకుంటాడంట. సీదా ఇలాగ ఒక వ్యక్తి గురించి రాయబడ్డది, కొర్నేలి అన్నమాట. అతను అన్యజనుడు అయినప్పటికీ యూదులు అంటే ఇష్టం, యూదులు దేవుడు అంటే ఇష్టం, ధర్మకార్యాలు చేస్తున్నాడంట. సో అతని విషయమై దేవుడు ఒక జ్ఞాపకార్థం పెట్టాడంట. అది చూసి అరే పేతుర్ని పంపించి వెళ్ళు, ఇతనికి స్వార్థ ప్రకటించని దూత వెళ్ళి పేతుర్ని కల్పించి స్వార్థ ప్రకటింప చేసింది. దావీదు విషయమై ఒక స్తూపం పెట్టుకున్నాడంట. సొలొమోను పడిపోయినా అరే సొలొమోను రాజ్యం తీను, దావీదు నిమిత్తం కంటిన్యూ చేయి, సౌల్నా తీసేయి, సౌలు కొడుకులను తీసేయి, ఆహా ఇంత చెడ్డోడా పశ్చాత్తాపడ్డా, సరే మార్చు, క్షమించు, ఎందుకంటే దావీదు కొరకు. దావీదు పిల్లలందరినీ కృప చూపించాడంటే ఎంత భయంకరమైన మనుషులైనా. ఎందుకు? అక్కడ ఒక స్తూపం ఉందండి. ఇఫ్ యూ డెవలప్ యువర్ మైండ్, దేవుని చిత్తానుసారంగా నీ మనస్సును నీ హృదయాన్ని మార్చుకుంటే తరాలు, యూ విల్ ఇంపాక్ట్ ఫర్ జనరేషన్స్. నీవు తరాలు, నీ కుటుంబాన్ని, తరతరాలని ప్రభావితం చేస్తావు. ఈ రోజు నుంచి ఆ ప్రభావం ఆరంభం గాక. ఏనో ఇట్ విల్ ఇంపాక్ట్. నువ్వు మా తర్వాత తరాలకి నువ్వేం చేయలేవు, నీ తరంలోనే నువ్వు చేయాల్సిన పని లేదు. గాడ్ విల్ లెట్ ఇట్ ఫ్లో ఇన్ యువర్ జనరేషన్. తర్వాత తరాల్లో కూడా గాడ్ విల్ నాట్ ఫర్గెట్. ఒక చోట అంటాడు, భూమికి పగలు రాత్రి అయినా ఒకవేళ రాదేమో, సూర్యుడు చంద్రుడు ఉండడేమో, అయినా నా కుమారుడైన దావీదు మీద కృప చూపిస్తానంటాడు. వాట్ ఈస్ దాట్ గ్రేట్? కెన్ యూ సీ
అరణ్యములో ఆరాధికుడు. పక్కన చెప్పండి, దావీదు అరణ్యములో ఆరాధికుడు అని చెప్పండి. ఎవరైనా చూస్తారా? యేసుప్రభు వారు అరణ్యములో ప్రార్థిస్తున్నప్పుడు ఎవరు చూసుంటారు? ఒకే ఒక వ్యక్తి చూసుంటాడు. ఎవరు? గాడ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుడే చూస్తున్నాడు. ఓన్లీ గాడ్ ఈజ్ వాచింగ్. If God is watching you, He will make sure that everyone will watch you. If you please God, don't fight for the stage. Don't fight for the mic. Don't fight for people to come. మీ అందరికీ దేవుడు వాగ్దానం ఇచ్చును గాక. డేవిడ్ డెవలప్ చేసుకున్నాడు స్పిరిట్లో. దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎలుగుబండి వచ్చింది, ఏం చేశాడు? దేవుని ఆత్మ వచ్చింది, సీల్ చేసి. తర్వాత అనుకున్నా ఏం జరిగింది నాకేం తెలియదు. ఇంకా ఆరాధిస్తున్నాడు. సింహం వచ్చింది, ఏం చేశాడు? సీల్ చేశాడు. దేశమంతా గజగజ ఉనికిపోతుంది ఒక వ్యక్తిని చూసి. ఎవరిని? గొలియాతు. ఇజ్రాయేల్ ప్రజల్ని దూషిస్తున్నాడు. సౌలా, దమ్ముంటే నువ్వు రాజువైతే నా ఒక్కడిని చూసుకుందాం, ఒక్కళ్ళన్నా పంపించు, నీ దేశంలో ఉన్నారా? ఎవ్వరు అజానుబాహులు ఎవ్వరు లేరు. ఉన్నారు 9 అడుగులు అంటారు కొంతమంది, 12 అడుగులు ఉన్నాయి. 9 అడుగులు, 12 అడుగుల మనిషిని 6 అడుగుల మనిషి తట్టుకోవడం కష్టం. అందులో రాక్షస బుద్ధి కలిగినాడు గొలియాతు, రాక్షస జాతి. సో ఎవ్రీబడి వాస్ స్కేర్డ్. దావీదు తన యొక్క మనస్సును డెవలప్ చేసుకున్నాడు. భయాన్ని అధిగమించేటువంటి ఆత్మ అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. కానీ ఇతను దాన్ని జయించేటట్టు చేసుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు, నీకు ట్రైనింగ్ ఇచ్చాను కదా, ఈరోజు వెళ్ళి వాడిని చంపు. వెళ్ళి దేశానికి విజయం ఇచ్చాడు. హీ డెవలప్డ్ హీ స్పిరిట్. తర్వాత సౌలు అసూయపడ్డాడు. ఒక పాట పాడతారు, ఆ పాట వల్ల అసూయ వచ్చేస్తుంది. సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని. అంతే, సౌలు మూడ్ ఆఫ్. దేవుని సన్నిధికి వెళ్ళాలి. అయ్యా ఏంది పాట, నేనేం పాపం చేశాను? వెళ్ళిపోతాను. ముందు దేవుడే చెప్పాడు సౌలుకి, సౌలా, నేను నీ రాజ్యాన్ని నిత్యము స్థిరపరుస్తాను, నీ సంతానంలో ఒకళ్ళు ఎప్పుడు నిలకడగా ఉంటారని దేవుడు చెప్పాడు సౌలుకి. ఆ వాగ్దానాన్ని వదిలేసి నా రాజ్యం నాది అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వాట్ హ్యాపన్? ఈ వ్యక్తి పరిగెడుతున్నాడు. పరిగెట్టి వెళ్ళిపోతూ మళ్ళా ఒకసారి అలా పారిపోతూ వాళ్ళ ఊరి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మొదటి సమూయేలు 22:2. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. And everyone that was in distress, ఇబ్బంది గలవారు, and everyone that was in debt, అప్పులు చేసుకునేవారు, అసమాధానముగా నుండివారు, and everyone that was discontent. You see 3 Ds: distress, debt, discontent, loaded with problems and pain, not satisfied. అన్ని ఇబ్బందులే, ఊరంతా అప్పులే. ఎక్కడికి పోయినా, ఎప్పుడు ఎత్తావు డబ్బులు? కొత్త బట్టలు కొనుక్కున్నావు, నా అప్పు తీర్చావు. మీ అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేయించావు, నా అప్పులు కట్టావు, పరుగు పోతుంది. సమాధానం లేదు జీవితంలో. వీళ్ళందరూ వచ్చేసారంట దావీదు దగ్గరికి. రా బాబు, మా బతుకులు బాలేవు, పోయింది, కానీ నువ్వేదో కొంచెం దేవుడు నిన్ను తౌడుతున్నావు, నువ్వు పారిపోతున్నావు, నేను వెంబడిస్తావు. ఎందుకంటే యువర్ స్పిరిట్ ఈస్ డెవలప్. ఈవెన్ దో ఐ డెవలప్డ్ స్పిరిట్ ఈస్ బీయింగ్ చేంజ్డ్ అన్ టు డెత్, పీపుల్ వాంట్ టు ఫాలో హిమ్. ఒక ఆత్మలో బలపడిన వ్యక్తి సౌలు నుంచి మరణ భయముతో పారిపోతున్నా కూడా వీళ్ళందరూ, అరే బాబు నేను వెంబడిస్తామని 400 మంది వెంబడించారంట దావీదుని. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ డెవలప్డ్ స్పిరిట్, ఎ డెవలప్డ్ మైండ్. నీ మనస్సుని నీవు దేవుని యొక్క వాక్యములో నిలకడగా ఉండి ప్రభావితం చేసుకుంటే నేను నిలంక వెంబడిస్తారంట. అందరూ ప్రార్థిద్దాం. ప్రభువా, ఇప్పుడు దాకా నేను నా సమయాన్ని వృధా చేసుకున్నాను. ఐ విల్ నాట్ వేస్ట్ మై టైమ్ ఎనీమోర్. ఐ విల్ నాట్ వేస్ట్ మై టైమ్, మై చిల్డ్రన్స్ టైమ్, వేరెవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్. సెల్ ఫోన్లో వేస్ట్ చేసుకున్నావా టైంని? రకరకాల చెడు అలవాట్లలో, దురలవాట్లలో, చెడు వ్యసనాల్లో, చెడు సహవాసాల్లో కుటుంబాన్ని పోగొట్టుకున్నావా? భార్యని పోగొట్టుకున్నావా? పిల్లల్ని పోగొట్టుకున్నావా? అన్నీ పోగొట్టేసుకున్నావా? అయినా పర్లేదు, యూ క్యాన్ నౌ డెవలప్ అండ్ బీ రెస్టోర్డ్. యోబులాగా సమస్తాన్ని తిరిగి 2 రెట్లు పొందుకోవచ్చు. గాడ్ కెన్ రెస్టోర్ యువర్ లైఫ్ నో మ్యాటర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, హౌ బ్యాడ్ యువర్ సిచ్యువేషన్ ఇస్. యూ క్యాన్ షిఫ్ట్ అప్ యువర్ సీజన్. యూ క్యాన్ చేంజ్ యువర్ సీజన్స్ టుడే. హ్యావ్ ఎ మైండ్ సెట్. Have a mindset to develop yourself and develop others and help others and be a blessing. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.